కూడా ఇద్దరు కూడా కలుసుకుంటారు చూసినా. ముందుగా కథ రాసిన డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ అన్నా. ఎమోషన్ కదన్నా నాకు ఇక్కడ టచ్ చేసిందన్న. అంటే నేను కూడా అవధమని చెప్పాలన్నా, నేను కూడా ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నా కాబట్టి ఒక లవ్వర్ అంటే మనకు ఎంత ఇష్టం ఉంటుందో అన్నట్టు ఒక ఫీలింగ్ కలిగింది. అంటే ఆ ఫీలింగ్ అనేది మనం ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా దొరకది. ఒక పైసలు అంటే ఇట్లా తీసే పోయినా మళ్ళీ దొరుకుతాయి. లవ్ అంటే దొరకది, అది ఎక్కడ దొరకాలని అక్కడనే దొరుకుతుంది. సాయి పల్లవి యాక్టింగ్ చాలా బాగుంది. అంటే ఎక్కడ చూసినా కూడా సాయి పల్లవి పోటీ పడి చేసిరు. నాగ చైతన్య గారి యాక్టింగ్ మాత్రం సూపర్, ఏడిపించేసిన సినిమా మాత్రం. ముందుగా అలా ఒక డైలాగ్ ఉంటుంది, బుచ్చమ్మ బుచ్చమ్మ బుచ్చతల్లి అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ రాసిన వాళ్ళకి, ఆ డైలాగ్ రాసిన ముందుగా సార్ యాడ్సాప్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్క లవర్స్కి ఒక నిక్ నేమ్ ఉంటుంది. ఒక బుచ్చమ్మ నిలుచుకుంటారు, కొంతమంది బంగారం అని నిలుచుకుంటారు. రేటింగ్ ఎంత ఇచ్చినా తక్కువనే. సినిమా మాత్రం ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. నాగార్జున కెరియర్లో ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఎమోషనల్ కనెక్ట్. ఎందుకంటే నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను కాబట్టి నేను కొంచెం ఆ స్లాంగ్ అయినా లేదంటే ఆ స్టోరీ కానీ కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నాకు తెలిసిన స్టోరీ కాబట్టి నేను చాలా వరకు కనెక్ట్ అయ్యాను. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. అది నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. ఒకప్పుడు మనకి డిఎస్పీ ఏదైతే ఒక లవ్ స్టోరీస్ కానీ లేదంటే ఒక సాడ్ బీజం ఇస్తారని ఒక పేరు ఉందో, ఆ పేరు ఈ మూవీతో ఈ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు. అసలు మనకి ఏదైతే పుష్ప 2కో తన మీద కొంచెం నెగిటివ్ వచ్చింది, ఎందుకంటే తన జ్యూస్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేంజ్ చేశారు అని ఇది వచ్చింది. కానీ ఈ మూవీకి 100% న్యాయం చేశాడు డిఎస్పీ అయితే. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది యాక్టింగ్ గురించి. హీరోయిన్ ఇద్దరు పోటీ పడేది యాక్ట్ చేశారు. మనకి చంద్రమోహన్ రెడ్డి గారు ఏదైతే వీళ్ళిద్దరు యాక్టింగ్ గురించి మనం మాట్లాడుకుంటారని చెప్తున్నారో, కామన్ 100% మాట్లాడుకోవచ్చు. వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టారు, 100% న్యాయం చేశారు. అది మన స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ వాళ్ళ స్లాంగ్ అయినా సరే, నాకు చిన్న స్లాంగ్ అయినా సరే, ట్రాన్స్ఫర్మేషన్ అయినా సరే చాలా వరకు బాగుంది. మనకి ఎక్కడ కూడా ఒక ఆర్టిఫిషియల్గా కాకుండా ఒక నేచురల్గా చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ స్లాంగ్కి అన్నిటికీ ఈజీ కనెక్ట్ అయిపోయాం. ఎక్కడ వాళ్ళు ఏదో సినిమా కోసం మాట్లాడుతున్నది కాకుండా బాగా నేచురల్గా అనిపించింది అన్న. బాగా నేచురల్గా వచ్చింది. జైల్ సీన్స్ ఉన్నాయి కానీ అవి కొంచెం స్టోరీగా అవసరం లేకుండా కొంచెం సినిమాటిక్లా పెట్టి మరి ఎక్కువ పెట్టేసిన అనిపించింది. ఆ ప్యాట్రజన్ సీన్స్ అయినా సరే కొంచెం అన్నెసరీ సీన్స్లో అనిపించాయి. ఎక్కడ అంత కనెక్ట్ అవ్వలేదు. లవ్ స్టోరీకి ఎంత కనెక్ట్ అయ్యే 3 వరకు ఇవ్వచ్చు అన్న. ఎందుకంటే వాళ్ళ యాక్టింగ్ అండ్ డిఎస్పీ బీజంకి అయితే ఆ రెండింటికి ఇవ్వచ్చు. కాకపోతే ఒక నెగిటివ్ ఏంటంటే అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించింది. స్క్రీన్ ప్లే కూడా అంత ర్యాష్గా అనిపించలేదు. ఎందుకంటే లవ్ స్టోరీ కాబట్టి అంత ర్యాష్గా తీయలేం. అది కొంచెం డల్ అనిపించింది అంత. అది కాకుండా 100 కోట్లు ఏడాయి చిన్న ఏడన్నా 100 కోట్లు అంటే ఇప్పుడు ఆ రేంజ్ ఆ హీరో అంటే హీరోని తక్కువని అంటలేను. ల్యాగ్ ఉంది, ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ ఉంది కాదని అంటలే. ప్రతి సినిమా 100 కోట్లు కొట్టాలంటే దాని దగ్గర బడ్జెట్ పెడితే దాని దగ్గర హైప్ ఉంటే 100 కోట్లు వస్తుంది. ఓవరాల్ అయితే సినిమా బాగుందన్న, డీసెంట్ హైట్, డీసెంట్ బ్లాక్ బస్టర్. చెప్తామా అన్న, ఆయన ఆమె గురించి ఏం చెప్పే అంత ఏం లేదు. సాయిపల్లి అన్నిటికంటే ఈసారి ఇంకా ఎక్కువ డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా ఇచ్చింది. లేదు మ్యామ్, అట్లా చెప్తే ఏం లేదు, ఎండ్ అయిపోయింది. ఏమో అన్న కళ్ళ నాకైతే వచ్చినాయి కొద్దిగా అక్కడక్కడైతే కొన్ని సీన్స్. అంటే ఇప్పుడు మనం ఎట్లా అంటే కొద్దిగా నేషనల్ ఫ్లాగ్ నుంచి అయినా జాతీయ గీతం నుంచి అయినా వాటి నుంచి అయితే కొత్తగా మంచిగా చూపించడం ఇప్పటివరకు నాగ చైతన్య కెరీర్లో ఎవరు చూపెట్టలే. ఇది ఒక మంచి మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అన్నాడు అన్న. ఏం చెప్పమంటాం అన్న, తండేలు మూవీ ఇది. మూవీ కాదు, బ్లాక్ బాస్టర్ మూవీ అనమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఒక లవ్ స్టోరీ చాలా బాగా తీశారనమాట చంద్రమోహన్ రెడ్డి గారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఒక రియల్ లైఫ్ స్టోరీ. అది ఒక శ్రీకాకుళంలో జరిగే స్టోరీని తీసుకొని చాలా కనెక్టివ్స్ ఉంటాయన్నమాట. ఆ విలేజ్లో జరిగే సీన్స్ కానీ, ఫ్యామిలీ సీన్స్ కానీ, వాళ్ళు ఒక విలేజ్లో ఉన్న వాళ్ళందరూ జైలుకి వెళ్తే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు పడే బాధలు చాలా బాగా చూపించారు. ట్రూ లవ్ స్టోరీ అనమాట. ఆ లవ్ స్టోరీ అయితే ఎంత బాగా కనెక్ట్ అవుతాను అంటే థియేటర్లో ఏడవని వాళ్ళు అంటూ ఉండరు అన్న, అంత బాగా కనెక్ట్ అవుతారు. సో నాగ చైతన్య గారి గెటప్ కానీ, లుక్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆ శ్రీకాకుళం స్లాంగ్ కానీ చాలా బాగున్నాయి. డైలాగ్స్ అయితే చాలా చాలా పేలుతాయి అనమాట. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న ఆ సీన్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. నాగ చైతన్య గారి పెర్ఫార్మెన్స్ అయితే ఎమోషనల్ సీన్లో ఉంటుందన్న, లాస్ట్లో క్లైమాక్స్. సో చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా. ఇది 100 కోట్ల సినిమా కాదు, 200 కోట్ల సినిమా. డిఎస్పీ గారి మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే నాగ చైతన్య సాయి పల్లవి వేసే డ్యాన్స్ అయితే చాలా చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి బ్లాక్ బాస్టర్ మూవీ. చాలా బాగుందండి. ఆర్ఆర్ చాలా ప్లస్. అండ్ నాగ చైతన్య యాక్టింగ్ అయితే ఇప్పటి వరకు మనము అసలు వేరే మూవీస్తో కంపేర్ చేయడానికి లేదు. నాగార్జున మా స్టైల్లో చేస్తే ఎలా ఉంటుందో మళ్ళీ నాగ చైతన్యాన్ని అలానే చూడొచ్చు. ఇది పూర్తిగా లవ్ స్టోరీ ఏమో అనుకొని వస్తారేమో, బట్ చాలా 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 బాగుంది. నాగ చైతన్య యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. డెఫినెట్గా బ్లాక్ బస్టరే అవుతుందండి. చాలా
చాలా చాలా అంటే లవ్ చేస్తున్నాం అనుకునే వాళ్ళు కాదు, రియల్గా లవ్ చేసే వాళ్ళకి ఈ సినిమా చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది, నచ్చుతుంది. అండ్ నాట్ ఓన్లీ అంటే లవ్ చేసుకునే వాళ్ళకే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం వచ్చి చూడొచ్చు. ఎక్కడ వల్గర్ సీన్స్ కానీ ఎక్కడ అవును చాలా బాగా చూపించారు. అండ్ తండేల్ మూవీ ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్కి జస్టిస్ చేశారు, హీరో క్యారెక్టర్ జస్టిస్ చేశారు. సాయి పల్లవి యాక్టింగ్ ఇంకా పీక్స్లో ఉంటుంది, తనది మనం చెప్పేదే లేదు. సో అంటే ఇప్పుడు అదే చెప్తున్నా కదా, మనం లవ్ చేసినా చేయకపోయినా ఆ మూవీలోకి మనం ఇన్వాల్వ్ అయిపోతాము. ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ క్యారెక్టర్స్లోకి మనమే ఫీల్ అయిపోయి అయ్యా ఇలా అయిపోయింది ఏంటి అని లాస్ట్ వరకు అంటే వాళ్ళు కలుస్తారా లేదా, అంటే పాకిస్తాన్ నుంచి రిలీజ్ అవుతారా లేదా, స్టోరీని చాలా డిఫరెంట్గా తీసుకెళ్లారు. డెఫినెట్గా నాట్ ఓన్లీ అక్కినేని ఫ్యాన్స్ అందరికీ ఇది నచ్చుతుంది. మూవీ అయితే అందరూ ఫ్యామిలీ ఆడియన్స్, మంచి లవ్ స్టోరీ. సినిమా డెఫినెట్గా హిట్. నాగ చైతన్యకి ఇప్పటి వరకు తీసిన మూవీస్ అన్నిటికంటే ఇది చాలా యూనిక్గా ఉంది. తన యాక్టింగ్ వైజ్ కావచ్చు చాలా మెచ్యూర్డ్గా కనిపించారు. అండ్ మాస్గా మనం ఇప్పటి వరకు అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాస్ హీరోగా మనం నాగ చైతన్యాన్ని ఇంతవరకు చూడలేదు, బట్ ఈ మూవీలో చూడొచ్చు. శ్రీకాకుళం యాస సెట్ అయిందా హీరో హీరోయిన్లకి? సెట్ అయింది, బాగుంది. అంటే చూడొచ్చు అంటారా ఓవరాల్గా ఒక ఫ్యామిలీ ఆడియన్స్? 100% బాగుందండి. అంటే దేశభక్తికి లవ్కి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అది మంచిగా చూపిస్తారు, చాలా బాగుంది. చంద్రమోహన్ రెడ్డి గారు సూపర్. అంటే ఎక్కడ బోర్ కొట్టలేదు, అంటే బాగానే చూసారు. అంటే ఫస్ట్ హాఫ్ బోర్ ఉంది అన్నారు. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, బట్ ఓకే. ఇది ఓవరాల్గా దేశభక్తి సినిమా అంటారా, లవ్ స్టోరీ సినిమా అంటారా? లవ్ స్టోరీ ఇంక్లూడెడ్ దేశభక్తి. వ్యాలంటైన్స్ డేకి చూడాల్సిన ఓ పెద్ద మూవీ అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. ట్రూ లవ్ ఎలా ఉంటుంది అనేది చూపించారు సినిమాలో. రియల్ స్టోరీని కళ్ళకు కట్టినట్టుగా చూపించేశారు. జాలర్లు పడే కష్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి, ప్రతిదీ క్లియర్గా చూపించారు. సినిమా విషయానికి వస్తే మెయిన్గా నాగ చైతన్య గారిని ఈ సినిమా తర్వాత కెరియర్లో ఈ సినిమా తర్వాత ఈ సినిమా ముందు అని చెప్పుకుంటాం. అలాంటి మైల్ స్టోన్ నాగ చైతన్య గారికి ఈ సినిమా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకొకటి లాస్ట్ 35 minutes కళ్ళల్లో నీళ్లు ఆగబోయ్యా. నిజంగా ప్రతి ఒక్కడికి ఆ ఫీల్ వస్తుంది, అరే రియల్గా ఇలాంటి బాధ పడ్డారా, రియల్గా ఇలా జరిగిందా అనే బాధ అయితే అనిపిస్తుంది. ఇంకొకటి ఇందులో చాలా చాలా పాయింట్స్ చెప్పారు. ఆడవాళ్ళని ఏడిపించద్దు, వాళ్ళకి ఆ ఏడుపు మనకు తగులుతుంది. ఇంకొకటి దేశభక్తి గురించి కానీ వేటకెళ్ళే జాలర్ల గురించి కానీ చాలా పాయింట్స్ చెప్పారు. ఈ వ్యాలంటైన్స్ డేస్కి సూపర్ సినిమా అయితే తీసుకురావడం అయితే జరిగింది. నాకైతే చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ కొన్ని పాటలు కొంచెం విసిగిస్తాయి, బట్ ఇంకొన్ని పాటలు బాగా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తాం. ఓవరాల్గా బాగుంది అనే ఫీలింగ్ అయితే అందరికీ వస్తుంది. మ్యూజిక్లో 2 పాటలు చాలా బాగా అనిపిస్తాయి, 2 పాటలు కూడా. కాకపోతే సేమ్ మ్యూజిక్ ఓవరాల్ బుజ్జితాల్ మ్యూజిక్కే రావడం కొంచెం విసిగనిపించిన ఓవరాల్గా చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. 100% లవ్ మూవీ తర్వాత ఇది సూపర్ హిట్. నేను మెగా ఫ్యామిలీ అభిమాని. నేను గేమ్ చేంజర్ మూవీకి కూడా చెప్పాను, హిట్ టీవీలో నా వీడియో 170,000 వ్యూస్ రీచ్ అయింది. అందులో నన్ను అనుకుంటున్నాను పేటీఎం అని. నేను నా రివ్యూస్ ప్రతిదీ చూడండి, నేను ప్రతి మూవీలో చెప్తాను. నేను మెగా ఫ్యామిలీ అభిమాని, ఏ మూవీనైనా ఆదరిస్తా, ఏ అభిమాని ఫ్యాన్. సంపూర్ణేష్ బాబు సినిమా కూడా ఆదరిస్తాను. జెన్యూన్ రివ్యూ చెప్తా. గేమ్ చేంజర్ బాగాలేదు, ఫ్యాన్స్కి యావరేజ్గా ఉన్నదని చెప్పాను. సినిమా అలాగే ఉంది రియాలిటీలో. ఈ సినిమా తండేల్ సూపర్ హిట్. ఎమోషనల్గా నేనే సింగిల్ చెంతగా నా కళ్ళలో నీళ్ళు వచ్చింది, ఇప్పటికీ కళ్ళలో నీళ్ళు ఉన్నాయి. బ్రేకప్ అయిన వాళ్ళు అయితే ఏడుస్తూనే ఉంటారు సినిమా చూసినంతసేపు. డైరెక్టర్ గారు లవ్ ఎక్కడైతే కొంచెం హీరో హీరోయిన్ దూరం అవుతారనే సిచ్యువేషన్ వస్తుందో అక్కడ చాలా బాధ అనేది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అందులో దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా సక్సెస్ అయ్యారు. హైలైట్స్ సాంగ్ బుజ్జి సాంగ్ అనేది చాలా హైలైట్గా నిలిచింది సినిమాకి. ఓవరాల్గా 5కి 4 ఇవ్వచ్చు బ్రో. 3.5 అంటేనే సూపర్ హిట్. అంటే ఇప్పటి వరకు చైతన్య గారి 100 crore సినిమా ఉందా నాకు తెలియదు, అడుగుతున్నాను మిమ్మల్ని. 100 crore సినిమా ఉందా నాగ చైతన్య గారికి ఇప్పుడు దాకా? ఈ సినిమాతో 100 crores క్లబ్లో జాయిన్ అవుతారు నాగ చైతన్య గారు. అక్కినేని ఫ్యాన్స్కి ఈ సినిమా February 14 పండగ అని చెప్పొచ్చు. మల్టీప్లెక్స్ సినిమా అని చెప్పుకోవచ్చు. చూడండి, ఇట్లా థియేటర్ని మనం
చాలా అన్న చాలా నాకైతే కంట్లోంచి నీళ్లు గారాయి. అలానే సెంట్రల్ జైల్లో మనోళ్ళు ఇరుక్కున్నప్పుడు, పాకిస్తాన్లో ఇరుక్కున్నప్పుడు నేను ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా. నాకు యాంగ్జైటీ వచ్చేసింది, వీళ్ళు ఎలా వస్తారు బయటికి, ఏం చేస్తారు, ఏం జరుగుతుంది, మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళు సెంట్రల్ జైల్లో అన్ని కష్టాలు పడుతున్నారు, ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళని ఏం చేస్తారు. ఎస్పెషల్లీ ఒక బుడ్డోడు ఇరుక్కుంటాడు అక్కడ, ఆ బుడ్డోడితో చిత్రహింసలు పెట్టిస్తారు. సో నేను ఎమోషనల్గా ఫీల్ అయ్యా. సాయి పల్లవి గారి యాక్టింగ్ గురించి మనం మాట్లాడక్కర్లే. ఆవిడ ఇన్ని సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇన్ని సినిమాల నుంచి ఆవిడ స్క్రీన్లో ఆన్ స్క్రీన్ డామినేషన్ మనం చూస్తూనే ఉన్నాం. ఆవిడ అలాంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఇది కూడా అలాంటిదే. గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి అంటే చాలా తక్కువ సీన్స్ ఉంటాయి. సో సముద్రం మీద ఆ ఉన్న గాడికి మాత్రం మంచి ఫైట్ సీక్వెన్స్ ఒకటి ఉంది. ఓవరాల్గా నేను 2.75. చాలా బాగుందండి. అసలు మ్యూజికే చాలా పెద్ద ప్లస్, దీనికి ఆర్ఆర్ చాలా పెద్ద ప్లస్. చాలా చక్కగా వర్ణించారు నిజంగా. పాకిస్తాన్లో ఫైట్స్ అక్కడ ఇరుక్కున్నప్పుడు పెట్టే ఖైదీలకు పెట్టే శిక్షలు చాలా కనెక్ట్ అయిన నిజంగా లవ్ సీన్స్. కానీ ఖచ్చితంగా కొంచెం అంటే ప్రతిసారి ఎమోషన్స్ రాదు కదా, అంటే ఇన్సైడ్ అంత దాచుకున్నా అంతే ఫీల్ వచ్చింది, రియల్ ఫీల్ వచ్చింది. మొత్తం గోలలు మొత్తం ఎక్కడ 1-2 పాయింట్ మిస్ అయ్యా అనిపించింది. అంత ఆమె పట్టిందల బంగారం నిజంగా. ఇంతకు రీసెంట్గా అమరన్ చూసాం. అంతకు ఈయన నాగ చైతన్య కెరీర్లో తిరిగి చూసుకుంటే కెరీర్లో పెద్ద మైలురాయి. ఏ మూవీ చూసుకున్నాం. మ్యూజిక్ కూడా అంతే బాగుంది. మళ్ళీ ఇక్కడ అక్కడ పోలీస్ ఆఫీసర్ పాకిస్తాన్లో ఆయన పెట్టే టార్చర్, జైళ్ళలో పెట్టే టార్చర్ నిజంగా రేటింగ్ 5 out of 5 అన్న. మూవీ అయితే నాకు చాలా రియల్ స్టోరీ తీసుకున్నారు, దానికి తగ్గట్టు బాగా చూపెట్టారు. గవర్నమెంట్ పనితీరు కానీ సూపర్గా అనిపిస్తుంది. కంటెంట్ లేకుండా సబ్జెక్ట్ లేకుండా సినిమా తీయడం కాదు ఏం సార్, ఎమోషనల్ ఈ లవ్లోనే వీళ్ళిద్దరికి ఉన్న ఎమోషన్స్ కూడా సెకండ్ హాఫ్లో కూడా క్యారీ అవుట్ చేశాడు. దాన్ని ఫస్ట్ హాఫ్కి టచ్ చేస్తూ సినిమాని మటుకు చాలా బ్యాలెన్స్డ్గా తీసాడండి సినిమా. బీజిఎం అయితే అదరగొట్టాడండి దేవిశ్రీ ప్రసాద్. సాయి పల్లవి యాక్టింగ్ అంటే హీజ్ న్యాచురల్ స్టార్. ఆవిడ యాక్టింగ్ చేసాడని ఇంకా చెప్పక్కర్లేదు. ఫస్ట్ చెప్పవలసిందంటే నాగ చైతన్యకి ఇట్ ఈస్ ఏ బ్రేక్ ఓవరాల్గా. ఏంటంటే అక్కినేని వంశంలో దిస్ ఈజ్ ద ఫస్ట్ పిక్చర్ హూ విల్ క్రాస్ 200 crores క్రాస్. డెఫినెట్గా సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి చూస్తారండి జనం. సినిమాలో ఏదో మనం చూపించాలని నిజమైన సబ్జెక్ట్ని పక్కగా తీసి సినిమాని చాలా బాగా తీసుకొచ్చాడు డైరెక్టర్ కూడా ప్రతి సీన్లో కూడా ఏంటంటే ఆయన బ్యాలెన్స్డ్గా తీస్తూ సినిమాని స్టోరీగా కూడా ఒక సినిమాని ఎలాగ తీయాలి సినిమాలో చాలా బాగా తీస్తున్నా. సాయి పల్లవి నాగ చైతన్య కెమిస్ట్రీ, ఆయననేమో జైలు ఉన్నానా, ఈమెనేమో ఈడుంది, కెమిస్ట్రీ ఏడుందానా, ఇంకా అంత మంచి ఎమోషనల్. నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతారు. నాకు కూడా అసలు నిజంగా చెప్తున్నా వైన్స్లో ఉంటుంది క్వార్టర్, కంట్లో నుంచి వస్తుంది వాటర్, అంత బాగుంది. నిజంగా చెప్తున్నా బ్రో, నిజంగా థ్యాంక్ యూ. ఇందులో ఇంకా బాగా చూపించారు. నాగ చైతన్య గారిని చాలా బాగా చూపించారు, చాలా కొత్తగా చూపించారు. పర్ఫార్మెన్స్లో చాలా స్కోప్ ఉంది. అంటే ఒక లవ్ స్టోరీని, రియల్గా జరిగిన స్టోరీని ఇంత లవ్ స్టోరీ విధంగా తీసుకెళ్లడము అంటే మనకి ఎప్పుడైనా డాక్యుమెంటరీ వైజ్ అయిపోతుంది ఇట్లాంటి లవ్ స్టోరీస్, తెలిసిన స్టోరీని తీయడము. కానీ ఇంత లవ్ స్టోరీని ఇంత బాగా చూపించడం, లాస్ట్ 30 minutes అయితే చాలా బాగా తీశారు. చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఒక సర్టెన్ పాయింట్లో నాగ చైతన్య గారు ఒక ఏడుస్తూ పర్ఫామ్ చేస్తారు. ఆ ఏడుస్తూ పర్ఫామ్ చేసి ఎవ్రీవన్ ఏడుస్తాడు. ఆ లెవెల్ పర్ఫామ్ చేశాడు. ఎందుకంటే సాయి పల్లవి గారు లాంటి పర్ఫార్మర్ పక్కన ఉన్నప్పుడు, ఆల్రెడీ ప్రూవన్ యాక్టర్ తను, అంత ప్రూవన్ యాక్టర్తోని మ్యాచ్ చేసి పర్ఫామ్ చేయడం నాగ చైతన్య గారికి చాలా అంటే చాలా బాగా చేశారు. అంటే లాస్ట్ 30 minutes ఈజ్ వెరీ క్రూషియల్ మూవీకి. అదే మూవీని చాలా హైలైట్ చేసింది. అంత ముందంతా కొంచెం నార్మల్ ఉన్నట్టు అనిపించిన లాస్ట్ 30 minutes చాలా బాగా తీశారు. తన పర్ఫార్మెన్స్తోనైతే దుల్లగొట్టేశాడు. నాగ చైతన్య ఎలివేట్ ఈ తండేల్ ముందు, తండేల్ తర్వాత, ఇప్పుడు చిరంజీవి గారికి ఖైదీ ఎలాగనో నాగ చైతన్య గారికి తండేల్ మూవీ అంత బాగా పేరు వస్తుంది. అందరికీ చాలా బాగా నచ్చుతుంది మూవీ. సాంగ్స్ అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. లవ్ స్టోరీకి డిఎస్పీ గారు ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ మూవీతో ఇంకా మళ్ళీ ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఒక సర్టెన్ పాయింట్లో మూవీ నేమ్ బుజితలి అని పెట్టింటే బాగుండు అనిపించింది. సో అన్ని వర్షన్స్, అన్ని వేరియేషన్స్తోని మ్యూజిక్ ఇచ్చాడు. ఒక సాడ్ వర్షన్ ఇచ్చాడు, ఒక హీరోయిన్ వర్షన్ ఇచ్చాడు. చాలా బాగున్నాడు. ఎమోషన్ సీన్లు అవనండి, లవ్ సీన్స్ అవనండి, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవనండి, సాంగ్స్ అవనండి, ప్రజెంటేషన్ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నాగ చైతన్య 1.5 year డెడికేట్ చేశాడండి. చాలా నాగ చైతన్య 1.5 year చూపించాడు. నాగ చైతన్య అయితే నిజంగా 1.5 year ఏ సినిమా ఒప్పుకోకుండా ఈ సినిమా గురించి తను అంత డెడికేటెడ్గా చేయడం అనేది జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది. నో డౌట్ ఆ విషయంలో.
ఓవరాల్గా 3.5 ఇస్తానండి. చాలా బాగుందండి ఏం చెప్తారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టెంపో మెయింటైన్ చేశారు, చాలా బాగుంది. మధ్యలో ఏడిపించాడు. సముద్రం సీన్స్ అయితే చాలా బాగున్నాయి. తర్వాత రియలిస్టిక్ గా ఉంది రియలిస్టిక్ గా ఉంది. మనం ఇన్వాల్వ్ అవుతున్నాం మూవీలో కూడా చాలా వరకు. ఎవ్వరూ కూడా ఇలా పిండర్ ఆఫ్ సైలెన్స్, ఎవ్వరూ కూడా మాట్లాడిన వాళ్ళు లేరు. లాస్ట్లో మాత్రం ఏడిపించేశాడు. ఆ పైకి ఎక్కినప్పుడు వాళ్ళిద్దరూ కలిసినప్పుడు చాలా బాగుంది. అందరూ థియేటర్లో అందరూ కూడా లేచి నుంచి చాలా బాగుంది, చాలా బాగుంది. లాస్ట్లో ఏంటంటే ఈ డైలాగ్ చాలా బాగుంది. ఇది నేను బయటికి చెప్పను కానీ చాలా బాగుంది. వస్తే వెళ్ళిపోతారు అన్నట్టుగా చాలా బాగుంది. ఆవిడ గురించి చెప్పక్కర్లేదు కదా, చాలా బాగుంది. యాక్టింగ్ సూపర్ ఉంది, డైరెక్షన్ చాలా బాగుంది, ఇద్దరు కోఆర్డినేషన్ చాలా బాగా చేశారు. ఎందుకంటే వీఆర్ బోర్డ్ చూసాం, అమరం చూసేసాం, దాని తర్వాత చాలా మూవీస్ వచ్చాయి. సాయి పల్లవి గారు కూడా ఇంకా సేమ్ జోనర్ తీసుకుంటున్నారేమో అనిపించింది. లేదన్నా నేనైతే ఎప్పుడు బయటకు వచ్చేద్దామని చూశాను. ఎందుకంటే నీకు తెలుసు అన్న, నీకు క్లైమాక్స్ తెలుసు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చేసారన్న, తీసుకొచ్చి పిఆర్ స్టంట్లు నువ్వు చేసినప్పుడు ఆయన వచ్చేస్తారని నీకు అర్థమైపోయింది. ఇంకెందుకు నీకు ఇక్కడ ఎమోషనల్ సీన్స్ ఉంది. ఏదో ఎవరన్నట్టు లాస్ట్కి విలన్ని హీరో చెదగొడతాడని అందరికీ తెలుసు. ఇంక దాంట్లో నువ్వు ఇంకేం కనెక్ట్ అవుతావు. సో అంత కనెక్ట్ అయ్యే సీన్స్ అయితే లేదు, అది కొంచెం ఎంగేజింగ్గా ఉంది. అంటే హ్యూమిలేట్ చేద్దామని వాళ్ళు ట్రై చేశారు, మన వాళ్ళు కూడా దానికి ప్రాపర్ రిప్లైస్ ఇచ్చారు అన్నట్టు. అంటే యాజ్ ఏ కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఎలివేట్ చేద్దాం లేపుదామని చూసేసరికి అది నాకైతే యావరేజ్ ఫ్లిక్ అన్న ఇదైతే. సాయి పల్లవి నాగ చైతన్య ఇద్దరు జీవించారు. తండేలు మామూలుగా కాదు, సూపర్ హిట్ సినిమా. ఏం ఉన్నాడు మా అన్నయ్య, ఏం చేశాడు నాగ చైతన్య చేశాడు. లవ్ స్టోరీ వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్. ఈ మూవీ వ్యాలంటైన్స్ డే లవర్స్ కి గిఫ్ట్. అందరూ తప్పకుండా లవర్స్ తో రండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అన్నా. ఇప్పుడే తండేలు సినిమా వచ్చినా ఒకేసారి చందు మొండేటి గారి హ్యాట్స్ ఆఫ్. చాలా రోజులుగా మంచి కంటెంట్ సినిమా అయితే చూసినా నాకే చాలా హ్యాపీ. ఎందుకంటే మనం చాలా సినిమాలు చూస్తున్నా, ప్రతి సీన్స్ అన్న అది ఏరా బోర్ కొట్టకుండా అసలు సాయి పల్లవి నాగ చైతన్యకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అసలు అన్న ఎన్నో సినిమాలు తీసిండు, కానీ దీంట్లో యాక్టింగ్ చూస్తే అసలు హీరా కొట్టే సినిమా. అసలు మాస్ అంటే విశ్వరూపం చూపించేసిండు. అండ్ ఇంకొకటి సాయి పల్లవి గారి యాక్టింగ్ గురించి ఒక్క మాటలో ఏం చెప్తామన్నా, అసలు హైలైట్స్ సాంగ్ స్పింగ్ ఎగినట్టు ఎగురుతాయి. ఎందుకంటే నాగ చైతన్య అండ్ సాయి పల్లవి వాళ్ళిద్దరి లవ్ స్టోరీ ఎమోషనల్ కళ్ళ నీళ్ళగా ఉన్న. అసలు అంటే వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఏదో తెలియదు, కానీ వాళ్ళిద్దరు బెస్ట్ జోడి అని చెప్పుకోవచ్చు. నాకే చాలా బాగా అనిపించింది. అండ్ శ్రీకాకుళంలో మత్స్యకారుల కష్టాలు ఎలా ఉంటుంది సినిమాలో అయితే కళ్ళకి కట్టినట్టు చూపించింది. నాకే చాలా బాగా నచ్చింది. అండ్ పాకిస్తాన్కి ఇండియాకి బార్డర్లో అంటే వాళ్ళ బార్డర్లు వెళ్తే వాళ్ళు ఎంత హింసించిల్లో అంటే తండేల్ వాళ్ళని ఎట్లా హింసించిల్లో శ్రీకాకుళం వాళ్ళని అది క్లియర్ కట్టుగా మన కళ్ళకి కట్టినట్టు చూపించింది భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక సినిమాలో భయ్య దేశభక్తి, లవ్ స్టోరీ, ఫ్యామిలీ, అసలు దీనికి మొత్తానికి ఇంత మంచి స్టోరీ తీసుకొని చందు మొండేటి గారు తీసి చూసిన ప్రతి ఫ్రేమ్ మాత్రం సూపర్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అసలు మ్యూజిక్ అంటే గుర్తొచ్చిందన్న బుజ్జి తల్లి సాంకి అన్న. అసలు కళ్ళ నీళ్ళగా ఉన్న ప్రతి ఒక్కరు సినిమా చూస్తే ఏడుసారన్న, అంత మంచి సినిమా అన్న. చాలా రోజులు మంచి కంటెంట్ సినిమా అయిపోతే ఒకటే సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అంతే. కాకపోతే ప్రసాద్ ఎక్స్ తర్వాత ఇంకా రివ్యూస్ చెప్పాను నేను. నా పేరు ఎండి మస్తాన్, రివ్యూ స్టార్ మస్తాన్ బై. పుష్ప కలెక్షన్స్ బద్దలు కొడుతుందా ఏం కొడుతుందా అన్న తర్వాత విషయం. సినిమా అయితే సూపర్ హిట్. నేనేమో చెప్తున్నా, అక్కినేని ఫ్యాన్స్ కి ఇది సూపర్ హిట్. చైతన్య గారి కెరియర్ లో బెస్ట్ మూవీ. ఎమోషనల్ అవ్వడం కాదన్నా, ఏడ్చేసానన్నా, అంత బాగుంది సినిమా. నిజంగా చెప్తాను, ఇంతకుముందుకు ఇప్పుడు అన్న చెప్పిండు కదా, ఆ అన్న మీద ఒట్టన్నా నిజంగా సూపర్ హిట్ అన్న సినిమా. మనిషి బ్రతుకుండాలంటే ఉండాలి శ్వాస. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఒక చిన్న ఆశ. థ్యాంక్ యూ. పెర్ఫార్మెన్స్ చూసి ఆయన ఏడుస్తుంటే మనకు కూడా ఏడుపు వస్తుంది. సో అలాంటి పెర్ఫార్మెన్స్ ఏడ్చాను భయ్య. చైతు గారి పెర్ఫార్మెన్స్ క్లైమాక్స్ లాస్ట్ 20 minutesలో ఆ వెడ్డింగ్ కార్డ్ సీన్కి నాకు అయితే కళ్ళమని నీళ్ళు వచ్చాయి. చైతు గారు ఏడుస్తుంటే మనకు ఏడుపు వస్తుంది. సాయి పల్లవి గారు ఏడుస్తుంటే నార్మల్గా అందరికీ ఎమోషనల్ అవుతాం. బట్ చైతు గారు 101 పెర్ఫార్మెన్స్ అనమాట, 101% ఇచ్చేశారు. నిజంగా చైతు కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. అండ్ సినిమా దొల్ల కొట్టేసింది ఒక మాటలో చెప్పాలంటే. క్లైమాక్స్ లాస్ట్ 20 minutesలో అసలు అది. అండ్ ఇంటర్వెల్లో వాటర్ సీక్వెన్స్ ఏదైతే ఉందో చైతు గారి పెర్ఫార్మెన్స్ నిజంగా మాకు అక్కినేని ఫ్యాన్స్కి చైతు విల్ బి ద దేవరా.
100 కాదు 200 కోట్లు ఫిబ్రవరి నెలలో ఇప్పటిదాకా ఉన్న సినిమాలు ఏమో తెలియదు కానీ ఫిబ్రవరి నెలకి నెంబర్ 1 సినిమాగా తండేలు ఉండబోతుంది ఇక్కడి నుంచి అనేది అయితే క్లియర్గా చెప్పొచ్చు. 200 పైన కొట్టేస్తుంది. చాలా పోటాపోటీగా అసలు, ఎందుకంటే శ్రీకాకుళం స్లాంగ్ పట్టుకొని చేయడం అనేది అంత ఈజీ కాదు. బట్ ఆ స్లాంగ్ను పట్టుకుని జనాలని ఆడియన్స్ని మెప్పించి 2.5 గంటలు కూర్చోబెట్టి నిజంగా సినిమా ఇలాంటి సినిమా ఇచ్చారు అంటే పోటాపోటీ కాదు. ఇద్దరు 100%. బట్ చైతు గారు ఆ క్లైమాక్స్ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో 101 సాయి పల్లవినే డామినేట్ చేసినట్టుగా అనిపించింది. అసలు అది అక్కినేని ఫ్యాన్స్కి పండగ. నిజంగా సంక్రాంతికి వచ్చుంటే ఇది వేరేలా ఉండేదేమో, బట్ ఫిబ్రవరికి కూడా ఇది నెంబర్ 1 సినిమాగా ఉండిపోతుంది. దేవి బీజిఎం అయితే సూపర్ అన్న, ఈ ఒక రేంజ్లో ఉంది మూవీ అయితే. సాయి పల్లవి ఎమోషనల్ సీన్స్ మాత్రం చాలా మంచిగా ఉంది. డ్యాన్స్ సాయి పల్లవి ఎప్పటికైనా ఆమెకి పేరు పెట్టడానికి లేదు. నాగ చైతన్య కూడా అలా సేమ్ చాలా బాగా చేశారు. తప్పకుండా బాగుంది. డైరెక్షన్ ఒక్కడే కొంచెం లో అనిపించింది, సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ కొంచెం లో అనిపించింది, కానీ మిగతా అంతా చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. అసలు ఒకప్పుడు దేవి గుర్తు వచ్చేసాడు. అసలు దేవి 4 అంటారు కదా జ్యూస్ అయిపోయిందని చెప్పి, అసలు ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చాడు. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. డాన్స్ ఒక 2 సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ సాంగ్ అసలు ఒక పోయిటరీకి అలా అనిపించింది, చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీగా మేబీ అది కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. నాది కూడా శ్రేయకోళమే, ఆ స్లాంగ్ చాలా కనెక్ట్ అయ్యాను. అసలు ఏం చెప్పమంటారు, సినిమా సాయి పల్లవి గురించి చెప్పమంటారా, హీరో గురించి చెప్పమంటారా, అందరూ దొలగొట్టేస్తున్నారు. మామూలుగా కాదు, అసలు ఇంత లెవెల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా. యాక్టింగ్ చాలా బాగుందన్న, అసలు చాలా మెచ్యూర్డ్, అసలు చాలా షెడ్యూల్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు, చాలా బాగుంది. యాక్టింగ్ చెప్పలేదు సినిమాలో మీరు చూస్తే కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఏడుపు వస్తుంది, దిగమింగుకుంటాం దాన్ని. సినిమా మాత్రం సాయి పల్లవి గారి యాక్టింగ్, నాగ చైతన్య గారి యాక్టింగ్ మరొకసారి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంటే సెకండ్ హాఫ్లో అతను జైల్లోకి వెళ్ళి ఫోన్లో, వీళ్ళు ఎక్కువ సినిమాలో డైరెక్ట్ కలవడం కంటే ఫోన్లోనే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన చేపల వేటకి వెళ్తాడు కదా, ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి వస్తాడు. ఆ కలిసినప్పుడు ఆ సాంగ్స్, ఆ సీన్స్ మాత్రం సూపర్. కేక నాకైతే నచ్చింది. సాయి పల్లవి యాక్టింగ్ గారికి మనం నాగ చైతన్య యాక్టింగ్ సూపర్. అన్ని సినిమాల కంటే ఈ యాక్టింగ్ సూపరు. అదే లవ్ స్టోరీ కాదు, పెద్ద సినిమానే, పెద్ద కలెక్షన్స్ తెప్పిస్తుంది అక్కినేని ఫ్యామిలీకి. ఓవరాల్గా రేటింగ్ నేను 9 నుంచి 10 ఇస్తా. 9 నుంచి 10 ఇస్తా. సినిమా మాత్రం ఫైట్స్ ఉన్నాయి. ఒక సముద్రంలో ఫైట్ ఉంటుంది, వేరే యాక్టర్ని కాపాడబోయి మనల్ని ఇరుక్కుంటారు. హైలైట్ సీన్ ఉంటుంది అది, ఫైట్ సముద్రంలో. దేవిశ్రీ మ్యూజిక్ అంటే మ్యూజిక్ భయ సూపర్. మరీ ఎక్కువ ఇవ్వలేదు, మరీ తక్కువ ఇవ్వలేదు, దానికి తగ్గట్టు ఇచ్చిండు. బీజిఎం మ్యూజిక్ మాత్రం సూపర్ బాగుంది. దేవిశ్రీ గారిని ప్రసాద్ గారిని ఒప్పుకుంటా, చందు గారిని కూడా ఒప్పుకుంటా. సినిమా మాత్రం సూపర్ తీసిండు. అదేదో వాళ్ళేదో స్టోరీ చెప్పిండు, రాసుకొని తీసిండు అనుకున్నారు. సినిమా చూసినాక మాత్రం బాగుంది. ఓవరాల్గా బిగేష్ అక్కినేని ఫ్యామిలీకి ఒక చరిత్ర సృష్టిస్తుంది. సూపర్ అంటే సూపర్ భయ. మన మామ వచ్చి ఫుల్ నవ్వుపించుడు, ఇవాళ అల్లుడు వచ్చి ఫుల్ ఏడిపించుడు. నార్మల్గా అంత కాకుండా నార్మల్గా బాగానే ఉంది, కాకపోతే జర బాగా ఫీలింగ్ బాగుంటుంది. ఇట్టే అన్న చూడు ఎట్లుండదు అలా. ఏదైనా మూవీ అయిపోయినా క్లైమాక్స్ పబ్లిక్ అంతా ఒర్రిరా అంటే హిట్టే హిట్. అది సినిమా అయితే బాగుంది. యాక్టింగ్ న్యాచురల్గా సూపర్. దేవిశ్రీ బ్యాక్. థ్యాంక్ యూ మేడం. సో మూవీ సాయి పల్లవి నచ్చిందా, నాగ చైతన్య నచ్చిందా? ఇద్దరు నచ్చారు. ఇప్పుడు అమరన్ సినిమా తోటి సాయి పల్లవి 100 crores గ్రాస్ అయితే కంప్లీట్ చేసేస్తుంది. మరి ఈ సినిమాతో కూడా 100 crores తీసుకొస్తుంది అంటారా నాగ చైతన్యకి? కంపల్సరీ.